తెలంగాణ పౌర సమాజంలో కాస్త ఆందోళన పడుతూ దేశ భవిష్యత్ ఏమిటి, ఈ ప్రాంత భవిష్యత్ ఏమిటి అనేటువంటి ఆందోళన చెప్తున్న మాకు తెలిసిన లేదా సమాజంలో చాలా యాక్టివ్ ఉన్న మిత్రులని మేము పిలవడం జరిగింది. ఇంకా చాలామంది బయట ప్రజాస్వామ్యవాదులు సమాజం గురించి బాధపడుతున్న చాలామంది ఉన్నారు. కానీ పరిమితమైన సంఖ్యలో పిలవడానికి ప్రధాన కారణం మనం కూర్చొని కాస్త కార్యక్రమం ఎలా ఉండాలి, మనం చేపట్టే ప్రధానంగా ఇవాళ మన ముందుండే సమస్య దేశ చరిత్రలో గత 80 ఏళ్ళుగా భారతదేశము చాలా మలుపులు తిరుగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు మనం ఒక కీలకమైన మలుపు దశలో ఉన్నాం. అంటే ఈ దేశంలో భారత రాజ్యాంగము నిలుస్తుందా, రాజ్యాంగము కొనసాగుతుందా, ప్రజాస్వామ్య వ్యవస్థ బతుకుతుందా, రాజ్యాంగము పేర్కొన్న ఉదాత్తమైన మానవ విలువలు వాటి భవిష్యత్ ఏమిటి అనేటువంటి ప్రశ్నలు ఇవాళ మన ముందున్నాయి. అంటే మనము ప్రధానంగా ఆలోచిస్తుంది రాజ్యాంగము, ప్రజాస్వామ్యము, సామాజిక న్యాయము. సమాజంలో భారత రాజ్యాంగం వాగ్దానం చేసిన విలువలు, ప్రియాంబుల్ కానీ, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కానీ, ఫండమెంటల్ రైట్స్ కానీ, ఆ రాజ్యాంగం రావడము వచ్చిన చారిత్రక సందర్భం చాలా గొప్పది. రాజ్యాంగము రాసిన సందర్భం గొప్పది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి హిట్లరు, ముసోలిని వాళ్ళ అనుకున్న సామ్రాజ్యవాదం కానీ వాళ్ళు అనుకున్నటువంటి ఫ్యాసిజం ఓడిపోవడంతో చరిత్ర ఒక అనుభవాన్ని మొత్తం మానవ సమాజము నియంక ఎంత లక్షల మందిని చంపగలడు అనేటువంటి ఒక అనుభవం ఏదైతుందో భయంకరమైన అనుభవము 20వ శతాబ్దం చూసింది. అదే సందర్భంలో స్వాతంత్రం కొరకు, స్వేచ్ఛ కొరకు మూడో ప్రపంచ దేశాలు జరిగిన స్వాతంత్రోద్యమాలు ఈ సందర్భంలో జరగడం రెండవ ప్రపంచ శ్రీధర్ పైకి రండి. కనుక ప్రపంచంలో చరిత్రలో మానవ సమాజం ప్రసవించిన ఉదాత్త విలువలు, ఫ్యాసిజం ఓడిపోవడము, మూడో ప్రపంచ దేశాలు స్వాతంత్ర దేశాలుగా మారడము, అదే సందర్భంలో భారతదేశానికి కూడా స్వాతంత్రం రావడము, స్వాతంత్రోద్యమ కాలంలో ఆకాంక్షలు, ప్రజల ఆకాంక్షలు, ప్రజల విశ్వాసాలు, తర్వాత ప్రజల ఆకాంక్ష అంటే ఈ స్వతంత్రం వస్తే మనకు ఎలాంటి సమాజ నిర్మాణం జరగాలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, సార్కు తెలుసు. భారత రాజ్యాంగము ఎలాంటి అంటే రాజ్యాంగాలు అంటే లీగల్ డాక్యుమెంట్స్, కానీ భారత రాజ్యాంగము ఇట్స్ ఆల్సో ఫిలసాఫికల్ డాక్యుమెంట్. ఒక తాత్వికత ఉంది భారత రాజ్యాంగంలో, తాత్విక విలువలు ఉన్నాయి దాంట్లో. కనుక ఎలాంటి సమాజం కావాలి అనేటువంటి ఒక స్వప్నం ఏదైతుందో భారత రాజ్యాంగంలో ఉంది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఎలాంటి సమాజ నిర్మాణం జరుగుతుంది. రాజ్యాంగాలు అవి చెప్పవు. రాజ్యాంగాలు పాలనా నిర్వహణ ఎలా జరగాలి చెప్తాయి, కానీ ఎలాంటి సమాజ నిర్మాణం జరగాలి, మనం ఎలాంటి మానవీయ సమాజాన్ని సృష్టించుకోవాలి, ఎలాంటి సమాజము, న్యాయం ఉన్న సమాజము, అందరూ భద్రతతో పలికే సమాజం, ఈ స్వప్నం ఏదైతుందో భారత రాజ్యాంగంలో ఉంది. కానీ మన అభివృద్ధి నమూనా నా అవగాహన మేరకు ఏ అభివృద్ధి నమూనా 1980-90లో వచ్చిందో ఆ అభివృద్ధి నమూనాకు భారత రాజ్యాంగానికి మధ్యన ఒక రకమైన అంతరం ఏర్పడుతూ వచ్చింది. ఇది అసమానతలు పెంచుతూ ఉన్నటువంటి ఒక ఆర్థిక వ్యవస్థ, సమానత్వ భావంతో ఉన్నటువంటి రాజ్యాంగం. ఈ అభివృద్ధి నమూనాను అమలు చేయాలంటే ఎక్కడో ఒక చోట బలప్రయోగం లేకుండా
మానవులందరినీ మొత్తం సమాజ సమ్మతితో, సమాజ ఇన్వాల్వ్మెంట్తో అభివృద్ధి జరగడం అది ఒక మానవీయ ప్రజాస్వామ్యమైనటువంటి భావన. కానీ ఆర్థిక నమూనాకి తర్వాత మనం పెట్టుకున్న రాజ్యాంగానికి అంతరం పెరగడంతో రాజ్యాంగం కూడా ఒక సంక్షోభంలో పడింది. పాలన విద్వేషాలు లేకుండా, మనుషుల మధ్యన ఘర్షణ లేకుండా సమాజ నిర్వహణ చాలా కష్టమని, ఏ రాజ్యం అయితే సమాజంలో సామరస్యాన్ని కాపాడాలో, ఏ రాజ్యం అయితే భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలో ఆ రాజ్యమే ఇవాళ ఘర్షణ పెంచడం అనేది అది పెద్ద విషాదం. కనుక ఈ నేపథ్యంలో మనము అంటే నేను అనుకున్నాము మార్కెట్ రాజ్యము అవి పెళ్ళే దిశ ఒకటి ఉంది, కానీ సమాజం ఒక పౌర సమాజం నిర్మించుకున్నది రాజ్యం సమాజాన్ని తెలియదు. కానీ చాలా ఆశ్చర్యంగా భారతదేశం సెక్యూరిటీ అడ్వైజర్ మన దేశానికి 3 యుద్ధాలు జరిగాయి, 4వ యుద్ధం పౌర సమాజంతో అన్నాడు. చాలా షాకింగ్ స్టేట్మెంట్. సెక్యూరిటీ అడ్వైజర్ అలా అనడం ఏదైతుందో అది చాలా ఆందోళన కలిగించే అంశం. పౌర సమాజంతో యుద్ధం ఏంటి? పౌర సమాజం రాజ్యాన్ని క్రియేట్ చేస్తే రాజ్యము పౌర సమాజం మీద యుద్ధం చేయడం అంటే ఇవన్నీ కూడా ఒక వక్రీకరణ చెందిన అభివృద్ధి నమూనాలను చూస్తున్నటువంటి ప్రశ్నలు. కనుక భారత రాజ్యాంగాన్ని కాపాడుకున్నట్ల, రాజ్యాంగం వాగ్దానం చేసిన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నట్ల, రాజ్యాంగంలో ఉండేటువంటి ఉదాత్త విలువల్ని కాపాడుకున్నట్ల, పౌర సమాజము ఒకవేళ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ నిన్ననే తీవ్ర సంక్షోభంలో పడితే నష్టపోయేది సమాజం. కనుక సమాజము పట్టించుకోకపోతే, సమాజము మాట్లాడకపోతే తప్పకుండా పరిస్థితి చాలా ఒక వేచి